నమస్తే, వెల్కమ్ టు వరలక్ష్మి పదరిల్లు. అందరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా నా ఛానల్ ఎవరైతే చూస్తారో తప్పకుండా లైక్ చేయండి, అలాగే హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తప్పకుండా లైక్స్ ఇవ్వండి, అలాగే వేరే వాళ్ళకి నా ఛానల్ ఫార్వర్డ్ చేయండి. నాకు ఎంతో సపోర్టింగ్ చేసిన వాళ్ళు అవుతారు. ఈరోజు మనం చేసుకోబోయేది కమ్మని కట్టె పొంగలి చేసుకోవచ్చు. ఇది దేవుడికి ప్రసాదంగా చేసుకోవచ్చు, మార్నింగ్ టిఫిన్గా చేసుకోవచ్చు, ఈవినింగ్ నైట్ డిన్నర్లో కూడా చేసుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. నోట్లో వేసుకుంటే కమ్మగా కరిగిపోయే కట్టె పొంగలి ఏ విధంగా చేసుకోవాలి, వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. రండి, ఇలా వెళ్ళి అలా వచ్చేద్దాం. ఓకేనా, చూద్దాం రండి. కమ్మటి కట్టె పొంగలి సాంబార్ పొద్దున్నే చేశాను, అలాగే పచ్చడి కూడా చేస్తాను. ఇప్పుడు ఎలా చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం. రండి. హాయ్ ఫ్రెండ్స్, ఇది చూడండి కమ్మని కట్టె పొంగలి పచ్చడి సాంబార్. ఈ కట్టె పొంగలి ఎలా చేసుకోవాలి, వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. కమ్మని కట్టె పొంగలి భలే ఉందండి, మీకు కూడా నచ్చుతుంది. ఎలా చేసుకోవాలి అనేది వీడియోలోకి వెళ్ళిపోదాం. రండి చూసేద్దాం. ఈరోజు మనము కమ్మటి కట్టె పొంగలి చేసుకుందాం. కట్టె పొంగలికి ముందుగా బియ్యము, ఇవైతే ఒక గ్లాస్ బియ్యము తీసుకున్నాను నేను. ఈ బియ్యము మనం సన్న బియ్యం కన్నా లావు బియ్యము, దోశ బియ్యం అని అంటారు చూడండి, స్టోర్ బియ్యం అని అంటారు, ఆ బియ్యం అయితేనే బాగుంటాయి. మీకు నచ్చకుంటే మీరు సన్న బియ్యం కూడా వేసుకోవచ్చు. ఎందుకని చెప్తున్నాను అంటే, సన్న బియ్యం అయితే మనము వేడి మీద బాగానే ఉంటుంది, చల్లగా అయిన తర్వాత పలుగ్గా ఉంటుంది. ఈ బియ్యం అలా కాదు, మెత్తగా సాఫ్ట్గా వెన్నలాగా నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి, అంతా బాగుంటుంది. ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను నేను. ఈ గ్లాస్తోని ఒక గ్లాస్ తీసుకున్నాను. ఈ కట్టె పొంగల్కి 4 గ్లాసుల నీళ్లు పోసి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఇది నేను 1 అవర్ ముందే నానబెట్టాను. పెసరపప్పు కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది, ఈ మధ్య సరిగా ఉడకడం లేదు. ఇది చూడండి, మనము 1 గ్లాస్ బియ్యం తీసుకుంటే 1/2 గ్లాసు పెసరపప్పు తీసుకోవాలి, అలాగైతేనే బాగుంటుంది. ముందుగా ఈ బియ్యాన్ని శుభ్రంగా కడిగి గంట సేపు నానబెట్టుకుందాం. ఇది నానబెట్టుకున్న కనుక ఆల్రెడీ వంచేస్తాను, ఇది ఫ్రెష్గా కడిగి పెట్టుకుందాం. ముందుగా బియ్యాన్ని మనము బాగా కడిగి పెట్టుకున్నాము. 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఒక 1 అవర్ పాటు నానితేనే బాగుంటుందండి ఈ కమ్మటి కట్టె పొంగలి. అలాగే చట్నీ, ఈరోజు మనం చేసుకోబోయేది సాంబారు, చాలా బాగుంటుంది. ఇది టిఫిన్గా అయినా చేసుకోవచ్చు, మధ్యాహ్నంకైనా చేసుకోవచ్చు, దేవుడి ప్రసాదంగా కూడా చేసుకోవచ్చు. ఇలాగా 2 సార్లు కడిగి వంచేసుకుందాం. నేను వంచేసుకొని తీసుకొని వస్తాను. చూస్తున్నారా, బియ్యం కడిగేసాను, అలాగే పెసరపప్పు కూడా ఇందులోనే వేసేసి దాదాపు 1 గంట పాటు ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. కుక్కర్లో చేసుకుంటేనే బాగుంటుందండి. ఇవి చూసారు కదా, ఈ గ్లాస్తో 1 గ్లాస్ బియ్యం అయితే 4 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. చూడండి, 1 గ్లాస్ పోసాను కదా, 2, 3, 4. ఇప్పుడు ఖచ్చితంగా ఈ పెసరపప్పు బియ్యం ఇలాగ కలిసేలాగా ఈ విధంగా కలిపి గంట సేపు ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. కుక్కర్లో చేసుకుంటేనే బాగుంటుందండి. దీంట్లో ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఖచ్చితంగా నీళ్ళలోనే ఉడికేటప్పుడే వేసుకోవాలండి, లేదంటే ఉప్పు అన్నానికి అసలు పట్టుకోదు. ఈ విధంగా వేసి కలిపేసి 1 గంట పాటు నానబెట్టుకున్న తర్వాత మనము స్టవ్ మీద పెట్టేసుకుందాం. 1 అవర్ తర్వాత చూపిస్తాను. ఇప్పుడు చూడండి, గంట సేపు అయింది, చక్కగా నానిపోయినాయి. ఇప్పుడు కుక్కర్ స్టవ్ మీద పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద పెట్టేస్తాం. ఇది ఒక 4 విజిల్స్ వచ్చేదాకా మెత్తగా ఉడకనిద్దాం. విజిల్స్ పెట్టేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి ఏమేమి కావాలన్నా మనం జీడిపప్పు, అల్లం ముక్కలు, మిరియాలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసుకుందామండి. చూడండి, విజిల్ పెట్టేస్తున్నాను. 4 విజిల్స్ వచ్చేదాకా వెయిట్. చూడండి, విజిల్ వచ్చింది. ఇక్కడ సాంబార్ అవుతుంది. సాంబారు పొద్దున మార్నింగ్ చేశాను. ఇంకా ఇప్పుడు చూడండి, ఇది కొద్దిగా వేడి పెడుతున్నాను, మళ్ళీ బాగుంటుందని.
ఒక విజిల్ అయింది కదా, ఒక 4 విజిల్స్ ఆనియాలి. మనము పొంగల్లోకి కమ్మటి చట్నీ చేసుకుందాము. దానికి పల్లీలు వేయించుకున్నాము. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులో పల్లీలు వేయించుకున్నాం. పల్లీలు వేయించుకొని ఈ పచ్చడిలో ఓన్లీ పల్లీలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి పట్టాలండి. అంతేనండి, ఏమీ వద్దు, చాలా బాగుంటాయి. పచ్చడి చేసుకుందాం. ఇవి దూరగా వేయించుకోవాలి, పల్లీలు మిక్సీ పెట్టుకోవాలి. ఇంకా మనం కుక్కర్ దించేసాము. ఇప్పుడు పల్లీలు కూడా చక్కగా వేయించుకోవాలి మాడకుండా. తర్వాత దీంట్లోనే మనం తాలింపు పెట్టుకుందాము. నెయ్యి వేసి మీకు ఎలా ఉడికింది అనేది చూపిస్తాను. ఇప్పుడు ఇవి దూరగా వేయించుకుందాం పల్లీలు. పచ్చడి కమ్మగా ఉంటుంది, సాంబారు బాగుంటుంది. ఎప్పుడైనా పూజలకు చేసుకోవచ్చు, ప్రసాదంగా చేసుకోవచ్చు, మార్నింగ్ టిఫిన్ లాగా చేసుకోవచ్చు, నైట్ డిన్నర్లో కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఈ కట్టె పొంగలి, కమ్మని కట్టె పొంగలి. ఇంకా ఇప్పుడు పల్లీలు వేగిపోయినాయి, మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. చక్కగా వేగిపోయినాయి పల్లీలు. ఈ మధ్య అన్ని పచ్చిగా ఉంటున్నాయి, లోపల పప్పు వరకు వేగాల, వేగితేనే బాగుంటుంది. లేకుంటే చట్నీ ఎంత పచ్చి పచ్చి వాసన వస్తుంది. ఇప్పుడు ఎలా వేయించుకోవాలా అనేది, ఎలా వేగినాయి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. చక్కగా వేగిపోయినాయి. కొద్దిగా చల్లారినాక పచ్చడి పట్టేస్తున్నాం. ఈలోపు మనము కట్టె పొంగలికి ఏమేమి కావాలి తాలింపులోకి అనేది చూసేద్దాం. మీకు ఒకసారి చూపిస్తాను పల్లీలు ఎలా వేగినాయి అనేది. పొంగల్లోకి కావాల్సినవి తాలింపులోకి ఇవి వచ్చేసి 1 టేబుల్ స్పూన్ మిరియాలు, కొద్దిగా జీడిపప్పు, తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి, ఇది వచ్చేసి సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, నెయ్యి. ఇవి తాలింపులోకి కావాల్సింది. ఇంక ఇప్పుడు మనము పల్లీలు ఎలా వేగినాయి అనేది మీకు చూపిస్తాను. చూసినారా, పల్లీలు చక్కగా వేగిపోయినాయి. ఇవి చల్లగా అయినాక మనం ఒక మిక్సీ జార్లో వేసుకొని పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు వేసి పట్టుకొని వద్దాం పచ్చడికి. ఇప్పుడు పల్లీలు చల్లగా అయిపోయినాయి. ఒక మిక్సీ జార్ తీసుకొని పల్లీలు, 1 రెబ్బ చింతపండు, కొద్దిగా ఉప్పు, పచ్చిమిరపకాయలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి పచ్చడి చేసుకొని వస్తాను మెత్తగా. తర్వాత ఈ పచ్చడికి పొంగలికి ఒకటేసారి తాలింపు పెట్టేసుకున్నాం. ఇప్పుడు పచ్చడి అయిందేమో చూద్దాం. వావ్, చూడండి, పచ్చడి పల్చగానే ఉండాలి, ఎందుకంటే ఇంకా కొద్దిగా పల్చగున్నా పర్లేదు, బాగుంటుంది కలుపుకోవడానికి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. తాలింపుకు నూనె పెట్టాను. ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినపప్పు వేసి చిటపటమన్నాక ఎండుమిర్చి వేసి కరివేపాకు వేసుకుందాం. ఇంకా పసుపు అవసరం లేదు. చూడండి, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకుందాం. చిటపటమంటుంది కదా, ఇప్పుడు కరివేపాకు వేసి ఇంకా ఇవి పచ్చడిలో పోసేసుకుందాం. తాలింపు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చూస్తున్నారా, దీంట్లో పోసేసుకుందాం. పొంగలి విజిల్ పోయిందేమో చూస్తాము, మెత్తగా ఉంటుంది. వావ్, చూడండి, భలే ఉంది కదా. ఇప్పుడు ఈ పొంగలి పైన కొద్దిగా కరివేపాకు, నెయ్యి వేసుకొని కలిపేసుకుందాం. నెయ్యి వేసుకుంటే కమ్మటి ఫ్లేవర్ ఉంటుంది. చూసారా, ఇలాగా జ్యూసీగా ఉండాలి, మెత్తగా. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని బాగుంది కదా. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుందాం. చూసారా, ఇంకా ఇలాగే గట్టిగా కావాలంటే గట్టిగా ఉండవచ్చు, కొద్దిగా లూజ్గా కావాలనుకుంటే మనము వేడి నీళ్ళు పోసుకోవాలి దీంట్లో. ఇంకా కొంచెం లూజ్ అయితే బాగుంటుంది. కొద్దిగా వేడి నీళ్ళు వేసుకుందాం. వేడి నీళ్ళు వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. చల్ల నీళ్ళు అస్సలు పోసుకోవద్దండి, వేడి నీళ్ళే పోసుకోవాలి. కొందరు పసుపు వేసుకుంటారు పొంగల్లో, కావాలంటే కూడా వేసుకోవచ్చు. ఇలా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టాను.
కొద్దిగా నెయ్యి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఎప్పుడో ఒకసారి కదా వేసుకునేది, మనం తినేది. ఈ నెయ్యి అంతా కరగనిద్దాం. ఇప్పుడు చూడండి, మనం తీసుకునేటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేద్దాం. ముందుగా ఆవాలు, జీలకర్ర, తర్వాత అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, మిరియాలు బాగా చిట్లాలి, చిరితేనే దాని ఫ్లేవర్ బాగా వస్తుంది. జీలకర్ర, జీడిపప్పు, కరివేపాకు ఇవన్నీ వేసి వేయించుకుందాం. అన్నీ దూరగా వేగుతాయి. చక్కగా కలిపేసుకొని కొద్దిగా స్టవ్ పెంచేస్తాను. ఎండుమిర్చి కూడా నచ్చితే వేసుకోవచ్చు. నేను అల్లం ముక్కలు వేసానని ఎండుమిర్చి వేయలేదు. చూస్తున్నారా, చక్కగా వేగిపోయినాయి, మంచి వాసన వస్తుంది. కొద్దిగా ఇంగువ వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి వేసుకొని చూడండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంకా చూస్తారా, మంచిగా జీడిపప్పు ఇవన్నీ వేగిపోయినాయి, మిరియాలు, జీలకర్ర అన్నీ వేగిపోయినాయి. ఇప్పుడు ఈ తాలింపు అంతా పొంగల్లో పోసేసుకుందాం. చూడండి, తాలింపు ఇందులో పోసేసుకుందాము. నేను కొద్దిగా కొత్తిమీర చల్లాను. మూత పెట్టి మంచి ఫ్లేవర్తోని బాగుంటుంది. ఒకసారి మూత తీసి కలిపేసుకుందామా. ఇప్పుడు కమ్మటి వాసన వస్తుందండి. వావ్, ఎంత సూపర్గా ఉంది కదా, కలర్ఫుల్గా చాలా బాగుంది. ఇంకా ఇప్పుడు చూడండి, నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతుంది. ఎంత కమ్మగా ఉంటుందో. మనం వేసుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, తర్వాత మిరియాలు ఇవన్నీ చాలా బాగుంటాయి. సర్వ్ చేసుకుందాం మనం. టట్టటాయ్, చూడండి, పొంగలి, పచ్చడి, సాంబార్. టేస్ట్ చేద్దామా ఎలా ఉంది అనేది. సూపర్గా ఉందండి. మీకు కూడా చూస్తుంటే నోరు ఉడుతుందా? అయితే చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. ఓకేనా? టేస్ట్ చేస్తాను ఎలా ఉంది అనేది. టట్టటాయ్, చూడండి, వేడి వేడి పొంగలి విత్ చట్నీ, కమ్మటి కట్టె పొంగలి ఎలా ఉందో పచ్చడి వేసుకొని టేస్ట్ చేస్తాను. వేడిగా ఉందండి. ఎంత బాగుందో. నెయ్యి ఈ ఫ్లేవర్తోనైతే అద్దిరిపోయింది. మిరియాలు, మనం వేసుకునే జీలకర్ర, జీడిపప్పు, తర్వాత వచ్చేసి అల్లం ముక్కలు అద్భుతంగా ఉన్నాయి. మీరు కూడా కావాలనుకుంటే తప్పకుండా చేసుకొని తిని ఎలా ఉందో వీడియోలో చెప్పండి. నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతోనే మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. బాయ్. కమ్మటి కట్టె పొంగలి.